యెషయా గ్రంథము 54వ అధ్యాయము మొదటి వాక్యం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకము, నీవు లజ్జపడనక్కర్లేదు. దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, రాయబడిన ఈ మాటలో భయము కానీ, సిగ్గు కానీ, అవమానాన్ని గురించి కానీ నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన వద్దకు నువ్వు వస్తే నీ భయాన్ని తీసివేస్తాడు, నీ అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. సిగ్గు గడిగినటువంటి నీ జీవితాన్ని ఘనతగా మార్చడానికి దేవునికి పెద్ద విషయమే కాదు. ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టింది, ప్రభువు నీ కొరకు ఈ లోకానికి వచ్చి మరణించింది. ఆయన నీకున్న ప్రతి వేదనని భరించడానికి, నీకున్న ప్రతి సమస్యలన్నీ విడుదలవ్వడానికి వచ్చాడు. కాబట్టి సిగ్గుపడక, భయపడక, ధైర్యంగా ఉండాలంటే ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రా. ఆయన నీ జీవితంలో చేసి మేలును చూసి నువ్వు ప్రభువుని ఘనపరుస్తావు, ప్రభువుని మహింపరుస్తావు.